వాగీషాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణారవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ ప్రేక్షకులకు అయోధ్య రాముడు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అయోధ్య రాముడి మీద ఎంత మాట్లాడినా సరిపోదండి. అందుకే ముందుగానే మీ అందరికీ చెబుతున్నాను, ప్రతి ఒక్క భాగం ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఇది చాలా విశేషంగా పరిశోధన చేసి మా స్వధర్మ ప్రేక్షకుల కోసం అందించే ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి రోజున విశ్వామిత్ర మహర్షి వచ్చి దశరథ మహారాజును తన యజ్ఞం కోసం రామచంద్రమూర్తిని పంపించమని అడిగినాడు. ఆ మాటలు విన్నటువంటి దశరథ మహారాజు మూర్ఛపడిపోయి లేచి 16 ఏళ్ళు కూడా పూర్తిగా నిండని పసికూన రామచంద్రమూర్తి, అతడికి రాక్షసులతో యుద్ధం ఎలా సాధ్యమవుతుందయ్యా అని నిరాకరించినాడు. ఆ మాటలు విన్నటువంటి విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చింది. ఇంకొక మాట అన్నాడు దశరథ మహారాజు, నేను వస్తా ధనుర్బాణాలు పట్టుకొని, ఆ యజ్ఞాన్ని నేను కాపాడుతాను, కానీ నా పిల్లవాడిని మాత్రం పంపించలేను అన్నాడు. విశ్వామిత్ర మహర్షికి చాలా కోపం వచ్చింది. రాజా, పంపితే రాముణ్ణి పంపు, లేకపోతే నాకే విధమైన సహాయం అవసరం లేదు. కర్తాచాహం అశేషేణ అని నువ్వు చెప్పావు, ఏదడిగినా సంకోచం లేకుండా చేస్తాను అని ఇప్పుడు మాట తప్పుతున్నావు. మాట తప్పకూడదు అనేటువంటి విషయం మీకు తెలియదా? రఘువంశంలో ఉన్నటువంటి మహారాజులు మాట తప్పుతారా? మాట మీద నిలబడే వంశం కదా. ఇక్కడ మహర్షులు కానీ మహానుభావులు కానీ ఎంత నిర్మోహమాటంగా ఉంటారు అంటే ఈ ఘట్టం మనం చూస్తే అర్థమవుతుంది. మహర్షుల యొక్క జీవితాలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత రాజుదే. అయితే రక్షణ కల్పిస్తున్నాడు కదా అని రాజు చెప్పిన మాటల్లా వినరండి. వారికి స్వార్థము లేదు, మోహము ఉండదు, దేనికి రాజీ పడరు. ఇస్తే రాముణ్ణి ఇవ్వు, లేకుంటే లేదు అని నిష్కర్షగా అడిగాడు. ఎటువంటి స్వార్థ చింతనలు ఉండవు కాబట్టే మహర్షులు కావచ్చు, మునీశ్వరులు కావచ్చు, మహానుభావులు కావచ్చు, రాజుతో అంత నిష్కర్షగా మాట్లాడేటువంటి వారు. రాచరికానికి జ్ఞానం తలవంచని రాజ్యంలో న్యాయము నీతి ఎప్పుడు కూడా స్వాభిమానంతో ఉంటాయి అని చెప్పటానికి ఇంతకంటే దృష్టాంతం అక్కర్లేదండి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. రాచరికమే, కానీ రాచరికాన్ని మించింది జ్ఞానం. ఎప్పుడైతే రాచరికము, అహంకారము జ్ఞానాన్ని తొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తుందో
అప్పుడు నీతిమంతులకు, స్వాభిమానం కలిగినటువంటి వారికి స్థానం ఉండదు. మీరంటారు రామరాజ్యము రామరాజ్యము అని. రామరాజ్యము కంటే ముందు దశరథ మహారాజు పరిపాలించినటువంటి రాజ్యములో కూడా మహర్షులు స్వాభిమానంతో బతికారు. జ్ఞానులు చాలా ఉన్నతంగా ఉన్నారు, అంతేకాని అణిచివేయబడలేదు. జ్ఞానాన్ని తొక్కాలనే ప్రయత్నం చేయలేదు. ఇక్కడే ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉందండి వాల్మీకి రామాయణంలో. అంటే రామచంద్రమూర్తి యొక్క పాత్రను మహర్షి ఎలా విశ్లేషణగా చెప్పాడో చూడండి. ఇది బాలకాండలో 18వ సర్గలో వస్తుందండి. చూడండి. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వసిష్ఠోపి మహాతేజాః ఏ చేమే తపసి స్థితాః. నీ కుమారుడు ఎటువంటి వాడో నాకు తెలుసయ్యా. నీ కుమారుడు రాక్షస సంహారానికి సమర్థుడా కాడా అనే సందేహం నీకక్కర్లేదు. అహం వేద్మి, నాకు తెలుసు రామచంద్రమూర్తి గురించి. మహాత్మానం రామం సత్యపరాక్రమం. తిలక వ్యాఖ్యానకారుడు అంటాడు, మహానాం సర్వపూజ్యానాం ఆత్మానం నియంతారం రామం సత్యపరాక్రమం. ఇక్కడ మహాత్మా అనేటువంటి శబ్దం ఎందుకు వాడాడు అంటే దానికి పెద్దలు చెప్పినటువంటి మాట. మహానాం సర్వపూజ్యానాం ఆత్మానం నియంతారం అంటారు ఇక్కడ. అంటే బ్రహ్మాది దేవతలకు కూడా పరిపూర్ణుడైనటువంటి ఆత్మస్వరూపుడు రాముడు. ఇంత స్పష్టంగా వాల్మీకి రామాయణం వచిస్తూ ఉన్నది. నేనే కాదు, నాకు వ్యతిరేకుడు అనేటువంటి ప్రసిద్ధి పొందినటువంటి నీ గురువైనటువంటి వశిష్ఠుడికి కూడా రామచంద్రమూర్తి యొక్క ప్రాభవం ఏమిటో, ఆయన శక్తి ఏమిటో తెలుసు. ఏదో మేమిద్దరం కకృతి పడినట్టుగా తపస్సులో నియమం కలవారై ఉన్నామో నీకు సందేహం రావచ్చు. ఇక్కడ కూర్చున్నటువంటి వామదేవ, జాబాలి, కాత్యాయన, మార్కండేయాది మాననీయ మహత్తర మహర్షులందరికీ కూడా రామచంద్రమూర్తి యొక్క సామర్థ్యం గురించి పరిపూర్ణంగా తెలుసు. నీ కుమారుడు నాకు ఇష్టమైనటువంటి వాడు, బాల్యము గడిచినటువంటి వాడు, నిన్ను వదిలిపెట్టి ఉండగలడు అని ఇక్కడ వ్యంగ్యముగా పరమేశ్వరుడు కాబట్టి ఎక్కడా ఆసక్తి పొందనివాడు అని వాల్మీకి తన రచనా ప్రాగల్భ్యంతో శ్రీరామచంద్ర పరబ్రహ్మ యొక్క పరిపూర్ణ తత్వమును ఇక్కడ వర్ణిస్తూ ఆయనలో ఉన్నటువంటి దైవత్వం ఏమిటి, మానవుడిగా ఆయన నటన ఏమిటో ఇటువంటి చోట్ల వాల్మీకి మహర్షి ప్రతిపాదన చెయ్యటం. కాబట్టే పెద్దలు చెబుతారు, ఎత్ర వాచ్యాతిశాయి వ్యంగ్యం వర్తతే తదుత్తమ కావ్యం అని అలంకారికులు చెప్పినటువంటి మాట. ఎక్కడైతే ఇక్కడ చెప్పేదానికంటే తోచేది అధికంగా ఉంటుందో అది మహాకావ్యం అవుతుంది. అంటే కావ్యానికి ఉండవలసినటువంటి, మహాకావ్యమునకు ఉండవలసినటువంటి లక్షణములన్నీ కూడా వాల్మీకి రామాయణానికి ఆపాదించి చూడవచ్చు. ఇది ఆది కావ్యం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, నీ కుమారుణ్ణి నా వెంట 10 రోజులేనయ్యా పంపమంటున్నది. కానీ కింద మాటలో ఏం చెప్పాడు, షట్రాత్రం హి యజ్ఞస్య, యజ్ఞ కార్యక్రమానికి 6 రోజులైనా రాకపోకలకు 4 రోజులు ఎక్కువగా అని గమనిస్తే సరిపోతుంది. ఇక్కడ విశ్వామిత్రుని యొక్క అధికారం వేరు,
తప ప్రభావంతో, సంయమనంతో, బ్రహ్మవేతృత్వముతో సగుణ సాకార పరబ్రహ్మ స్వరూపుడిగా రామచంద్ర ప్రభావాన్ని వివరించి అట్టి ఆనందమును పొందటానికై వచ్చినటువంటి వాడు. అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మానుసంధానం చేసినటువంటి మహర్షులు కూడా సగుణ బ్రహ్మము మీద ఆసక్తి చూపించినారు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశము ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. మహర్షులంతా నిరాకార స్వరూపాన్ని ఉపాసన చేసేవారు. కానీ ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మమే సగుణ సాకార సుందర వదనారవింద సౌందర్య దేదీప్యమాన లావణ్య సౌజన్య సముదాయిక విశేష అద్భుత రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని ధరించి ఈ మానవలోకంలో అవతరిస్తే అట్టి సగుణ సాకార పరబ్రహ్మ సాహచర్య ప్రభావాన్ని తాను దగ్గరగా ఉండి అనుభవించి ఆనందించి అట్టి ఆనంద పరవశమును ఈ జగత్తుకు అందింపచెయ్యటానికై జగదానందకారకుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సాహచర్యాన్ని కోరుకుంటున్నటువంటి విశ్వామిత్రుడి యొక్క బ్రహ్మనిష్ట ఎంత గొప్పదో ఇక్కడ మనం గమనిస్తే మనకు అవగతమవుతుంది. మహానుభావుడండి. అందుకే చెప్పాడు ఇక్కడ. దీనికే ఇక్కడ మీరు సందేహం అడగాలి. పుట్టినప్పటి నుంచి రాముణ్ణి విడిచిపెట్టినటువంటి దశరథుడికేమో రాముడి గూర్చి తెలియదు. పుట్టినప్పటి నుండి అదే మొదటిసారి చూడటం రామచంద్రమూర్తిని గూర్చి విశ్వామిత్రుడికేమో రాముడి గురించి పూర్తిగా తెలుసట. ఆయన తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకు ఏమీ తెలియదట. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. అహం వేద్మి, సాధికారికంగా నాకు తెలుసు. ఇలా తెలుసు. అదే కదా మొదటిసారి చూడటం. మొదటిసారి చూస్తే ఎలా తెలుస్తుందండి? దీనికే పెద్దలు చెప్పారు, పరబ్రహ్మ స్వరూపాన్ని పొందాలి అంటే తపస్సు ఒక్కటే సాధనం. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుభవాన్ని పొందాలి అంటే స్వానుభవంలో తపస్సు చాలా ఉపయోగపడుతుంది. దానికి శృతి అనేకమైనటువంటి వాక్యములను చెప్పడం జరిగింది. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపస్సు చేత బ్రహ్మమును తెలుసుకో. కాబట్టే మహర్షులు, మహానుభావులు, పెద్దలు, సిద్ధులు వీరంతా ఏం చేస్తారు? తపస్సు చేస్తారు. ఇక్కడ తపస్సు అంటే ఏదో రాక్షసులు చేసేటువంటి తపస్సు కాదు. మనసశ్చ ఇంద్రియానాం ఐకాగ్ర్యం పరమం తప ఉచ్యతే. మనస్సును ఇంద్రియాలను ఏకము చేసి పరబ్రహ్మ స్వరూపాన్ని స్వానుభవంలో పొందేటువంటి అంతర్ముఖ సాధన ఇది. కాబట్టి అంతరాత్మను సాధించటం అంతర్ముఖ సాధన. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు పరస్పరం ప్రత్యర్థులు అని అందరికీ తెలుసు. కానీ విశ్వామిత్రుడికి వశిష్ఠుడంటే ఎంతో శ్రద్ధ, గౌరవం. అలాగే లోపల కొద్దిగా ద్వేషం కూడా లేకపోలేదు. మరి దశరథుడు విశ్వామిత్రుడి యొక్క కోరిక తీర్చడానికి సంశయిస్తున్నప్పుడు ఇక్కడ వశిష్ఠుల వారు ఎలా సమ్మతించారు అనేటువంటి ఒక లౌకికమైనటువంటి ప్రశ్న ఉదయించవచ్చు. చాలామంది ఆ ప్రశ్న నన్ను అడిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ దాన్ని కొంత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రామాయణ హృదయం ఏమిటో మీరు గమనించాలి. ఆ సమయంలో లోకానికి విపత్తు ఏమిటి? రావణాసురుడే మహావిపత్తు. సకల మానవ జాతికి పెద్ద విపత్తే రావణుడు. ఆ విపత్తును నివారించి జాతి హితాన్ని కోరడమే ఇద్దరి మనస్సుల్లో ఉన్న అంతర్లీనంగా ఉన్నటువంటి కోరిక. అందుకే జాతి శ్రేయస్సు కోసం ఇద్దరూ తమ వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వాలను పక్కన పెట్టారు.
వశిష్ఠుడు రాజసమక్షంలో విశ్వామిత్రుణ్ణి శ్లాఘించినాడు. ఆయనకు విశ్వామిత్రుడి పట్ల విశ్వాసం కలిగించేలా వశిష్ఠుల వారు ప్రవర్తించినాడు. వశిష్ఠుడిని అంతే భక్తితో శ్రద్ధతో శ్లాఘించినాడు విశ్వామిత్రుడు. పరస్పరం శత్రువులుగా పేరు పొందినటువంటి వారు ఇలా రాజు సమక్షంలో ఒకరినొకరు పొగడటం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మంచి విషయము. ఎందుకంటే దేశానికి ఒక సమస్య ఏర్పడినప్పుడు ప్రతిపక్షమా స్వపక్షమా అన్నటువంటి తేడా చూపించకూడదు. ఒకవేళ స్వపక్షం అనేటువంటిది ఏదైనా ప్రభుత్వం అనేటువంటిది ఒక మంచి పని దేశ శ్రేయస్సు కోసం సంకల్పిస్తే ప్రతిపక్షములు కూడా ఆమోదించాలి. అంతేకాని ఏది మేము ఈ అధికార ప్రభుత్వం ఏది చేపట్టినా మేమంతా కూడా దానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాము అంటే ఇక్కడ జాతి యొక్క శ్రేయస్సు దెబ్బతింటుంది. అందుకే రామాయణంలో అంతర్లీనంగా ఇట్టి ఘట్టాన్ని చూపించినారు. ఒక జాతి శ్రేయస్సు కోసం, ఒక దేశ సంరక్షణ కోసం వ్యక్తిగతమైనటువంటి మొహమాటాన్ని, వ్యక్తిగతమైనటువంటి స్వార్థమును పక్కన పెట్టి ఇద్దరు కూడా జగత్తు అనేటువంటి దాని యొక్క శ్రేయస్సు కోసము ఎంత సంఘటితమయ్యారో మనందరికీ కూడా రామాయణం ఆదర్శాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నది. ఇది అద్భుతంగా మీరు గమనించాల్సినటువంటి సత్యం. అంటే రాష్ట్రీయ దృక్పథం గురించి మాట్లాడేటువంటి వారికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ చెప్పాల్సిన పని లేదు. ఇది నేర్చుకోవాలండి. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు, అలాగే పరపక్షంలో అంటే ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వారు కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏ బిల్లు పెట్టినా మేము ప్రతిపక్షం కాబట్టి ఓటు వెయ్యం. కానీ అంతర్లీనంగా అది కాదు. జాతి శ్రేయస్సు కోసం కొన్నిసార్లు శత్రుత్వాలను పక్కన పెట్టాలి. ప్రతిపక్షానికైనా అధికారంలో ఉన్న ప్రభుత్వంకైనా ఒకటే లక్ష్యం ఏమిటి? ప్రజలందరి యొక్క శ్రేయస్సు. ఇట్టి విషయం ఇక్కడ మనకు చూపించారు. అంటే మీరంతా కమ్యూనిజాన్ని ప్రోత్సహిస్తూ సెక్యులర్ అనేటువంటి భావజాలాన్ని ఈ మధ్య ఆధునికంగా చాలామంది విషం దొక్కుతున్నారు ఈ సామాజిక మాధ్యమాల్లో. మరి పురాణాలలో, రామాయణ కావ్యంలో ఇటువంటి ఘట్టాలు చూచినప్పుడు మీకేమనిపిస్తుంది? ఎంత చక్కటి దృష్టాంతం అంటే పరదేశాల గొప్పతనాన్ని ఆదర్శంగా మాట్లాడే ముందు మన దేశంలో ఉన్నటువంటి ఇటువంటి సందర్భాలను మనం భవిష్యత్తు యొక్క యువతరానికి చెప్పాలి. యువతరానికి చెప్పాల్సినటువంటి మాట ఇదే. ఎందుకంటే ప్రస్తుతం యువతరానికి మన దేశం అనేటువంటి దాని మీద ఒక చులకన భావం ఏర్పడనివ్వకుండా చూడవలసినటువంటి బాధ్యత పెద్దలందరి మీద ఉంది. యువతకు దేశం పట్ల స్వాభిమానాన్ని కలిగింపచేయాలి. అపారమైనటువంటి ధనరాశులున్న మనం చేతకాని వారిలా ఇంకొకరి మీద ఎందుకు ఆధారపడాలి? అందుకే హిందీలో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. నవలాక్ దీప్ హై తేరే ఘర్ పర్ తో వ్యర్థ భటకతా క్యూం ద్వార్ ద్వార్ పర్. నీ ఇంట 1000 దీపాలు వెలుగుతూ ఉంటే మతిమాలి ఎలా అన్ని ఇండ్లకు తిరుగుతావురా అని హిందీలో ఒక చిన్న సామెత. ఒక వ్యక్తి యొక్క జీవితం క్షణభంగురమైనటువంటి జీవితం, కానీ జాతి యొక్క భద్రత, జాతీయత, దేశం యొక్క రక్షణ ఇది శాశ్వతమైనటువంటిది. జాతీయతతో పోలిస్తే వ్యక్తిగత ప్రతిష్ట ఎప్పుడూ ఎక్కువ కాదండి. ఇది అందరూ తెలుసుకోవాలండి. ఎందుకంటే రామాయణం చదివేటప్పుడు, రామాయణం వినేటప్పుడు ఈ భావజాలం ఉండాలండి. వ్యక్తి కంటే జాతీయత ముఖ్యమండి. వ్యక్తిగత ప్రతిష్ట కంటే దేశ శ్రేయస్సు గొప్పదండి. స్వార్థాన్ని పక్కన పెట్టి ఇక్కడ ప్రవర్తించాలి. జాతి ముందు ఒక వ్యక్తి అనుమాత్రమే. జాతి కోసం బతకడంలో, మరణించడంలో కూడా సార్థకత ఉంది అని మన పురాణాలు ఎన్ని చోట్ల చెప్పాయో.
మహాభారతం చదవండి ఒక్కసారి మీరు, మీకు అర్థమవుతుంది మహాభారత గ్రంథంలో ఏముందో. విదురనీతి ఇవ్వండి, ఉద్యోగ పర్వంలో ఊరి కోసం ఒకరిని విడిచిపెట్టవచ్చు, రాష్ట్రం కోసం ఊరిని కూడా విడిచిపెట్టవచ్చు. ఇలా చాలా అద్భుతంగా చెప్తారండి. కాబట్టి ఇవాళ ఏమైపోయిందంటే ప్రస్తుత వర్తమాన కాలంలో ఇవాళ అయోధ్య రాముడు అయోధ్య రామ పథం అనేటువంటిది మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, అయోధ్య రామ పథంలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం ఏంటంటే, ఇక్కడ వ్యక్తి శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. జాతీయత, దేశ భద్రత ఇది శాశ్వతం కదా. దానికోసం వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని వదులుకోవచ్చునుగాక. అంతేకాని స్వార్థపరాయణత్వంతో అధికారంలోకి రాగానే లక్షల కోట్లు, వేల కోట్లు నాకు, నా కొడుక్కు, నా మనమడికి, నా అల్లుడికి, ఇలా ఇంతమందికి అన్యాయంగా సంపాదించి ఉండేటువంటి ప్రస్తుత నాయకులందరికీ కూడా ఒక చెంపదెబ్బ ఈ రామాయణం ఇస్తుందండి. ఇది గమనించండి. రామాయణం చదివాము అంటే రామాయణం ఎన్ని విషయాలని చెప్పిందనుకున్నారు? రామాయణంలో ప్రతి అంశం ఒక అద్భుతమైంది. అందుకే అయోధ్య రాముడి గురించి, అయోధ్య రామపథం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు తప్పకుండా దేశాన్ని గురించి, దేశ భద్రత గురించి, దేశ సంస్కృతి గురించి, రాజకీయ వ్యవస్థ గురించి కూడా మనం మాట్లాడుకొని తీరాలి. యువతరానికి స్వాభిమానం ఏమిటో చెప్పాలి, దేశ భద్రత అంటే ఏమిటో చెప్పగలగాలి. అది ఈ ఘట్టం మనకు చూపిస్తోంది. కాబట్టి ఇక్కడ అయోధ్యలో జనవరి 22వ తేదీన రాముడి యొక్క దేవాలయం ప్రాణప్రతిష్ఠ జరపబడుతోంది అంటే అర్థమేమిటి? ఈ దేశము యొక్క భద్రత అక్కడ మరల ప్రతిష్టాపన కాబోతూ ఉన్నది. ఇది తెలుసుకోవలసినటువంటి మాట. అయోధ్య రామపథం అంటే ఇదేనండి. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. మనం మిగతా విషయాలు రేపటి భాగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, గోమాతాకి జై.